అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: ఫిఫా ప్రపంచ కప్ విజేత స్పెయిన్ అర్జెంటీనాపై 1-0తో గెలుపు. ఏకైక గోల్ కొట్టి గెలిపించిన ఫెరాన్ టోరెస్ అంబరాన్నంటిన సంబరాలు. భారత్పై వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ చివరి మ్యాచ్లో 27 పరుగుల తేడాతో విజయం. రోహిత్ శర్మ అద్భుత సెంచరీ వృధా. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార విపక్షాలు. 8 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం. హైదరాబాదు క్యూరు పరిధిలో ఎల్ఐజీ ఇళ్లకు నేడు శ్రీకారం. సచివాలయంలో పథకాన్ని ప్రారంభించనున్న మంత్రులు. 1,00,000 కుటుంబాలకు ఇస్తామంటున్న సర్కార్. ఏపీని ఏరోస్పేస్ డిఫెన్స్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు. 6 ప్రత్యేక క్లస్టర్ల అభివృద్ధి. 27,000 కోట్లకు పైగా పెట్టుబడులకు అనుమతి. అమరావతిలో వేగంగా నిర్మితమవుతున్న శాశ్వత సచివాలయం. దేశంలోనే తొలిసారిగా డయాగ్రిడ్ టెక్నాలజీతో కొనసాగుతున్న పనులు. వైసీపీ నేత తమ్మినేని సీతారాం భూ కబ్జా బట్టబయలు. నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్. మాజీ స్పీకర్పై కేసు నమోదు చేసిన పోలీసులు. జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కలకలం. అత్తాపూర్ ఠాణాలో బాధితురాలి ఫిర్యాదు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు. ఫిఫా ప్రపంచ కప్ తుది పోరులో స్పెయిన్ విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించి 2010 తర్వాత రెండోసారి విశ్వ విజేతగా నిలిచింది. అదనపు సమయంలో గోల్ కొట్టి ఫిఫా కప్ను ముద్దాడింది. 2023 నేషన్స్ లీగ్, 2024 యూరో కప్ గెలిచిన స్పెయిన్ ఇప్పుడు ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. స్పెయిన్ విజయంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. అమెరికాలోని న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచ కప్ తుదిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో స్పెయిన్ గెలుపొందింది. తద్వారా రెండోసారి విశ్వ విజేతగా నిలిచింది. మేటి జట్టుగా పేరొందిన అర్జెంటీనాపై స్పెయిన్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడం సహా ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడులు చేయడంలో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఎక్కువ సమయం పాటు బంతి స్పెయిన్ నియంత్రణలోనే ఉంది. అయితే అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ గోడలా నిలబడి ప్రత్యర్థి ప్రయత్నాలను అడ్డుకున్నాడు. అర్జెంటీనా కొంత అటాక్ చేసినా స్పష్టమైన గోల్ అవకాశాలను సృష్టించలేకపోయింది. స్పెయిన్ స్టార్ ఆటగాడు స్ట్రైకర్ లామిన్ యమాల్ గోల్ కొట్టేందుకు ప్రయత్నించగా అర్జెంటీనా గోల్ కీపర్ అద్భుతంగా అడ్డుకున్నాడు. నిర్ణీత 90 నిమిషాల సమయంలో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. ఫలితంగా మ్యాచ్ ఎక్స్ట్రా టైంకు దారితీసింది. 106వ నిమిషంలో సబ్స్టిట్యూట్ ఆటగాడు ఫెరాన్ టోరెస్ గోల్ కొట్టి స్పెయిన్ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. రెడ్ కార్డు కారణంగా అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెస్ సెకండాఫ్ స్టాపేజ్ టైంలో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత లభించిన ఫ్రీ కిక్ను స్పెయిన్ ఆటగాడు లామిన్ యమాల్ గోల్గా మార్చే ప్రయత్నం చేయగా అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ అద్భుతంగా డైవ్ చేసి అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్లో మార్టినెజ్ మొత్తం 10 సేవులు చేసి ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక సేవులు చేసిన గోల్ కీపర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ విజయంతో పురుషుల, మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్లను కలిగి ఉన్న తొలి దేశంగా స్పెయిన్ నిలిచింది. ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే తొలిసారిగా మ్యాచ్ తొలి సగం ముగిశాక 27 నిమిషాల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో జస్టిన్ బీబర్, మడోన్నా, షకీరా, కొరియన్ పాప్ బ్యాండ్, బీటీఎస్లతో పాటు బర్నబై ప్రదర్శనలు ఇచ్చారు.
ఈ చరిత్రాత్మక ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, క్రీడాకారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు సుమారు 481 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది. రన్నరప్గా నిలిచిన అర్జెంటీనాకు 317 కోట్లు దక్కనున్నాయి. ఈ ప్రపంచకప్లో అత్యధిక గోల్స్ కొట్టిన ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ క్లియాన్ ఎంబాపే గోల్డ్ బూట్ సొంతం చేసుకున్నాడు. ఎంబాపే మొత్తం 10 గోల్స్తో పాటు 4 అసిస్టులు చేశాడు. స్పెయిన్ను రెండోసారి ప్రపంచ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన స్పెయిన్ కెప్టెన్ రోడ్రీ గోల్డెన్ బాల్ అందుకున్నాడు. టోర్నమెంట్లో అత్యధిక పాసులు పూర్తి చేసిన ఆటగాడిగా రోడ్రీ రికార్డు సృష్టించాడు. స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సైమన్ గోల్డెన్ గ్లోవ్ అందుకోగా టోర్నమెంట్ యంగ్ ప్లేయర్ అవార్డును 19 ఏళ్ల పాప్ క్యూబార్సీ సొంతం చేసుకున్నాడు. భారత్తో 3 వన్డేల సిరీస్ను ఇంగ్లాండ్ 2-1తో కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక 3వ వన్డేలో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్, కోహ్లీ అద్భుతంగా ఆడినా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో టీమిండియా ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్ శతకంతో విరుచుకుపడగా జాకబ్ బెథెల్ 91 పరుగులు చేసి త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. బెన్ డకెట్ భారత బౌలర్లపై ముప్పేట దాడి చేశాడు. 135 బంతుల్లో 141 పరుగులు చేశాడు. వన్డౌన్లో వచ్చిన జో రూట్ 48 బంతుల్లో 74 పరుగులు చేశాడు. చివర్లో జోస్ బట్లర్ 13 బంతుల్లో 41 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 2, ప్రిన్స్ యాదవ్ 1 వికెట్ తీశారు. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 138 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ శతకంతో తనపై వచ్చిన విమర్శలకు హిట్ మ్యాన్ ధీటుగా బదులిచ్చాడు. సుబ్మన్ గిల్ 77, కోహ్లీ 74 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్ల స్లో బంతులను ఎదుర్కోలేక మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. శామ్ కరన్ 4, ఆదిల్ రషీద్, జాకబ్ బెథెల్, ఆర్చర్ తలో వికెట్ తీశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు సిద్ధమయ్యాయి. కీలక బిల్లుల ఆమోదం కోసం అధికార పక్షం, అయోధ్య, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీలపై చర్చించాలని ప్రతిపక్షం పట్టుపట్టే అవకాశం ఉంది. టీఎంసీ, శివసేన, యూబీటీ ఎంపీల వ్యవహారాన్ని విపక్షం సభలో లేవనెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చలు జరిగేలా చూడాలని బీఎస్సీ సమావేశంలో కోరారు. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటిస్తూ నిర్మాణాత్మక చర్చలు జరపాలని ఉద్ఘాటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ముఖ్యమైన బిల్లులకు సమయం కేటాయించినట్లు బీఎస్సీ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతిపక్షాలు చేసిన కొన్ని సూచనలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు సహకరిస్తే నేడు కొన్ని బిల్లులపై చర్చ చేపడతామని అన్నారు. అయితే ఏ బిల్లులు అన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం నేడు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. వందే మాత్రం గేయాన్ని అవమానపరిస్తే 3 ఏళ్ల వరకు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హైదరాబాద్లో అల్పాదాయ వర్గాల హౌసింగ్ స్కీమ్ నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజారుద్దీన్ ఎల్ఐజీ స్కీమ్ ప్రారంభించనున్నారు. పథకం పేరు, విధి విధానాలు, అర్హతలు, దరఖాస్తుల ప్రక్రియను నేడే ప్రకటించనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో పేద, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఫ్లాట్ల నిర్మాణ పథకాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబుతో పాటు హైదరాబాద్కు చెందిన మంత్రి అజరుద్దీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 1,00,000 ఫ్లాట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యూర్ పరిధిలో ఇల్లు, స్థలం లేని అల్పాదాయ వర్గాల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. క్యూర్ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టవర్ల రూపంలో హౌసింగ్ బోర్డు వీటిని నిర్మించనుంది. ఒక్కో టవర్లో 10 ఫ్లోర్లు, అంతస్తుకు 12 ఫ్లాట్లు నిర్మించేలా ప్రణాళిక చేశారు. ప్రభుత్వ భూముల్లో ఈ టవర్లను నిర్మించనున్నారు. చార్మినార్, బహదూర్పుర, ముషీరాబాద్ మినహా మిగతా నియోజకవర్గాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించి హౌసింగ్ బోర్డు పొజిషన్లోకి తీసుకుంది. గరిష్ట వార్షికాదాయం 6 లక్షల రూపాయలు. క్యూర్ పరిధిలో ఇల్లు, స్థలం లేకపోవడం ప్రధాన అర్హతగా నిర్ణయించారు. ముందుగా డిమాండ్ సర్వే చేపట్టాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. పూర్తి విధి విధానాలు, అర్హతలు, బ్రోచర్ నేడు ప్రకటించనున్నారు.
తొలి విడతలో నియోజకవర్గానికి 500 ప్లాట్ల చొప్పున నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. స్థానిక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఫ్లాట్లకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవ ఆన్లైన్ విధానాల ద్వారా దరఖాస్తుల ప్రక్రియకు హౌసింగ్ బోర్డు ఏర్పాట్లు చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత ఏ ప్రాంతంలో ఎంత డిమాండ్ ఉందన్న అంచనా మేరకు ఎన్ని నిర్మాణాలు చేపట్టాలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. స్థలం అన్డివైడెడ్ షేర్ను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడంతో పాటు నిర్మాణ ఖర్చులు 5 లక్షల రూపాయలను ఇందిరమ్మ పథకం కింద ఇస్తారు. మిగతా వ్యయాన్ని లబ్ధిదారులు నిర్మాణ పురోగతికి అనుగుణంగా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు నుంచి కూడా రుణాలు తీసుకునే సదుపాయం కూడా కల్పిస్తారు. పథకానికి ఆకర్షణీయమైన పేరు, లోగో కోసం ఇన్స్టాగ్రామ్లో ఇటీవల పోటీ పెట్టారు. ఇవాళ పథకం పేరును కూడా ప్రకటిస్తారు. ఉత్తమ పేరును సూచించిన విజేతకు ₹1,00,000 బహుమతి ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఏరోస్పేస్ రక్షణ రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీ వ్యాప్తంగా 6 ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేస్తూ భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే 27,000 కోట్లకు పైగా పెట్టుబడులతో 24 దిగ్గజ సంస్థలకు అనుమతులు లభించగా రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ను దేశంలోని కీలక తయారీ కేంద్రంగా నిలబెట్టడమే కాకుండా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఏరోస్పేస్ రక్షణ రంగ పరిశ్రమల హబ్గా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయా సంస్థలకు అవసరమైన ఏకోసిస్టమ్ను కల్పించడానికి ఏపీ వ్యాప్తంగా 6 క్లస్టర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వాటిలో ఎయిర్క్రాఫ్ట్ కాంపోనెంట్స్, క్షిపణులు, మందుగుండు సామగ్రి, అంతరిక్ష పరిశోధన, నేవల్ ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, అన్మాన్డ్ డ్రోన్ల తయారీ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే 27,610 కోట్ల పెట్టుబడులతో 24 దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం 2025-26లో అనుమతులిచ్చింది. వాటి ద్వారా సుమారు 21,349 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. అనుమతులిచ్చిన వాటిలో మెజారిటీ సంస్థలు నిర్మాణ పనులను ప్రారంభించాయి. రాబోయే 2-3 ఏళ్లలో అవి ఉత్పత్తి ప్రారంభిస్తాయని అంచనా. ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ 4.0 ద్వారా 1,00,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఏరోస్పేస్ రక్షణ రంగాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం ఏపీలో 23,000 ఎకరాల్లో క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకు అనుసంధానంగా ఈ క్లస్టర్లు ఉండేలా ఏపీలోని ప్రాంతాలను వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో 3,000 ఎకరాల్లో నౌకాయాన రంగ పరిశ్రమల క్లస్టర్, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 3,000 ఎకరాల్లో క్షిపణులు, మందుగుండు తయారీ పరిశ్రమల క్లస్టర్ను అభివృద్ధి చేస్తోంది. కర్నూలు జిల్లాలో 600 ఎకరాల్లో అన్మాన్డ్ డ్రోన్ల తయారీ పరిశ్రమల క్లస్టర్, శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల క్లస్టర్, తిరుపతి జిల్లా రౌతు సురమాలలో 2,500 ఎకరాల్లో స్పేస్ సిటీ ఏర్పాటుతో పాటు పరిశోధన, అభివృద్ధి హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద ఎయిర్క్రాఫ్ట్ విడిభాగాల తయారీ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తోంది. అనకాపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 489 కోట్లు, సాగర్ డిఫెన్స్ 45 కోట్ల పెట్టుబడులతో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో క్షిపణులు, అమ్యూనిషన్స్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేలా మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. కృష్ణా జిల్లాలో 840 కోట్ల పెట్టుబడితో ఐకామ్ డిఫెన్స్ ఎక్స్ప్లోజివ్స్ తయారీ సంస్థకు అనుమతులు మంజూరు చేసింది. కర్నూలు జిల్లాలో ఆల్గోబొటిక్స్, డ్రోగో, లాట్రిక్స్, సెన్స్ ఇమేజ్, జేడీకే ఫ్లై సంస్థలు 407 కోట్ల పెట్టుబడులతో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. సత్యసాయి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ DRDO పుట్టపర్తి వద్ద అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్, భారత ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజీస్ సిస్టమ్ లిమిటెడ్, HCL, జేకే మణి, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆస్ట్రోబేస్ స్పేస్ వంటి సంస్థలు 21,210 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేశారు. వీటితో పాటు అనంతపురం, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ స్పేస్, స్కైరూట్ సంస్థల రాకెట్ లాంచ్ వెహికల్ తయారీ పరిశ్రమలు, ఎయిర్క్రాఫ్ట్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్లు రానున్నాయి. నవ్యాంధ్ర కళలకు నిలువెత్తు రూపంగా అమరావతి శాశ్వత సచివాలయం శరవేగంగా ఆవిష్కృతమవుతోంది. దేశంలోనే తొలిసారిగా డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మితమవుతున్న సచివాలయం విభాగాధిపతుల ఐకానిక్ టవర్లు ఇప్పుడు నేలను వీడి ఆకాశం వైపు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. ఏపీ పరిపాలనకు శాశ్వత కేంద్ర బిందువుగా నిలవనున్న ఈ మహా నిర్మాణాలు అమరావతి రూపురేఖలను రోజురోజుకి మార్చేస్తూ లుక్ ఆఫ్ ది ఫ్యూచర్ను కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నాయి. సంప్రదాయ భవనాల్లా నిలువు స్తంభాలు, అడ్డబీమ్స్పై ఆధారపడే నిర్మాణం కాదు ఇది.
దేశంలోనే తొలిసారిగా డయాగ్రిడ్ టెక్నాలజీతో అమరావతి సచివాలయం హెచ్ఓడి టవర్లు రూపుదిద్దుకుంటున్నాయి. త్రిభుజాకార ఉక్కు నిర్మాణం, మధ్యలో పటిష్టమైన కోర్వాల్తో ఈ ఐకానిక్ టవర్లు ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్కు ప్రతీకగా నిలుస్తున్నాయి. డయాగ్రిడ్ నిర్మాణంలో భవనంపై పడే బరువు ఒకే చోట కాకుండా మొత్తం నిర్మాణానికి సమానంగా పంపిణీ అవుతుంది. దీంతో భూకంపాలు, పెనుతుఫాన్ల వంటి ప్రకృతి విపత్తులను కూడా ఈ టవర్లు మరింత సమర్థంగా తట్టుకునేలా రూపకల్పన చేశారు. లోపల నిలువు స్తంభాలు లేకపోవడంతో మొత్తం ఫ్లోర్ స్పేస్ను కార్యాలయాలకే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు విశాలమైన పని వాతావరణంతో పాటు స్టీల్ వినియోగం తగ్గడం వల్ల నిర్మాణం మరింత సమర్థవంతంగా మారుతోంది. 26x23 మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కోర్ వాల్లో లిఫ్టులు, మరుగుదొడ్లు, పాంట్రీ, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు అన్నీ ఒకే చోట ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో అంతస్తు 50x50 మీటర్ల విస్తీర్ణంలో ఉండి ఆధునిక పరిపాలనకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. జీఏడీ టవర్లో 16, మిగిలిన 4 టవర్లలో 15 చొప్పున లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఒకే షాఫ్టులో 2 క్యాప్సిల్స్ తిరిగే డ్యూయల్ క్యాప్సిల్ వ్యవస్థతో పాటు అవి ఢీకొనకుండా అత్యాధునిక యాంటీ కొలిజన్ టెక్నాలజీని అమర్చుతున్నారు. 5 ప్రధాన టవర్లతో పాటు 9 ఎమ్యూనిటీస్ బ్లాక్స్ నిర్మిస్తున్నారు. ప్రజా ఫిర్యాదుల హాల్, సమావేశ మందిరాలు, బ్యాంకులు, పోస్టాఫీస్, లైబ్రరీ, జిమ్, స్విమ్మింగ్ పూల్, చైల్డ్ కేర్ సెంటర్, టెర్రస్ గార్డెన్స్తో ఇది సమగ్ర పరిపాలనా సముదాయంగా రూపుదిద్దుకుంటోంది. 40 నుంచి 50 అంతస్తుల టవర్లు కావడంతో పునాదుల నిర్మాణమే అతిపెద్ద సవాలుగా మారింది. వర్షాలు, నీటి సమస్యల మధ్య దాదాపు 2 ఏళ్లు ఫౌండేషన్ పనులకే పట్టినా ఇప్పుడు ఆ దశ దాటి భవనాలు 3 అంతస్తుల ఎత్తుకు చేరుకుని శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. విదేశీ జంపింగ్ ఫార్మ్వర్క్ టెక్నాలజీతో షట్టరింగ్ను నిమిషాల వ్యవధిలోనే పై అంతస్తుకు తరలిస్తున్నారు. దీంతో రోజుల వ్యవధిలోనే ఒక్కో అంతస్తు పూర్తవుతూ నిర్మాణ వేగం 3 రెట్లు పెరిగింది. డైమండ్ ఆకారంలో పైకి ఎదిగే డయాగ్రిడ్ నిర్మాణం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. సివిల్ పనులు శరవేగంగా సాగుతుండగా ఇదే వేగం కొనసాగితే అనుకున్న సమయంలోగా ఐకానిక్ టవర్ల ప్రధాన నిర్మాణం పూర్తి కానుంది. అమరావతి పరిపాలనా గుండెకాయిగా నిలవబోయే ఈ నిర్మాణాలు నవ్యాంధ్ర ఆశయాలకు శాశ్వత చిరునామాగా అవతరించనున్నాయి. వైసీపీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల రూపాయల విలువైన భూమి కొట్టేసేందుకు చేసిన పన్నాగం బయటపడింది. భూ యజమాని బతికి ఉండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించడంతో పాటు ఒడిశాకు చెందిన ఓ మహిళను యజమాని కుమార్తెగా చూపించి విలువైన భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బండారం బయటపడటంతో తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, భార్య వాణిలను పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా చాపురం పంచాయతీ బలగ పరిధిలో అందవరపు గోవిందరాజులు తన 7 అన్నదమ్ములతో కలిసి 1988లో సత్యసాయినగర్ లేఅవుట్ వేశారు. సర్వే నంబర్ 35/13లో 84, 85, 86 ప్లాట్లను కట్టా కనకలింగేశ్వరరావు కొన్నారు. ఉద్యోగరీత్యా ఆయన కుమారుడు జయకిషోర్ హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆ స్థలంపై కొందరు కన్నేశారు. లేఅవుట్ యజమాని అందవరపు గోవిందరాజుల పేరు మీదే అసలు డాక్యుమెంట్ ఉన్నట్లు గుర్తించారు. ఆయన చనిపోయినట్లు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పేరుపై నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారు. అడబాల రజనిని అందవరపు రజనీగా చూపించి గోవిందరాజులకు ఏకైక వారసురాలుగా ఎఫ్ఎంసీ తహసీల్దార్ ఇచ్చినట్లు నకిలీది సృష్టించారు. తప్పుడు పత్రాల ఆధారంగా 3 ప్లాట్లను మొత్తం ఖాళీ స్థలంగా చూపించారు. 2023 ఏప్రిల్ 13న 570 గజాలు, 2023 ఆగస్టు 23న 352 గజాలు, మొత్తం 922 గజాల స్థలాన్ని నాని పేరుతో 2 డాక్యుమెంట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ స్థలంలో గోడ నిర్మిస్తుండగా సమాచారం అందుకున్న జయకిషోర్ కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ్మినేని సీతారాం చెబితే గోడ కడుతున్నామని తెలుగు సతీష్ కుమార్ అనే వ్యక్తి దౌర్జన్యానికి దిగారు. జయకిషోర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు తమ్మినేని కుటుంబ బెదిరింపులపై సీఎంఓలో ఫిర్యాదు చేశారు. దీనిపై శ్రీకాకుళం పోలీసులు విచారణ మొదలుపెట్టి తీగలాగడంతో తమ్మినేని మళ్లీ పావులు కదిపారు. అప్పటికే కోర్టులో కేసుంది కాబట్టి ఆ పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉందని, సివిల్ విషయం కనుక పోలీసులో జోక్యం చేసుకోకూడదని హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చారు. అయితే బతికున్న వారిని చనిపోయినట్లు సృష్టించడం, వారసత్వం, నకిలీ ఎఫ్ఎంసీ సృష్టించడం, లేని వారసురాలిని జైపూర్ నుంచి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయడం వంటి క్రిమినల్ చర్యలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఎక్స్ స్పీకర్గా ఎవరైతే వర్క్ చేశారో తమ్మినేని సీతారాం గారు అబ్బాయి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ అలియాస్ నాని, ఈ వ్యక్తి నేమ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది
సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌజ్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజ్లో ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే అహ్మదాబాద్ వలసలో రన్ చేస్తున్నారో అందులో ఉన్న 4 లెక్చరర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షి సంతకాలు పెట్టించారు ఈ 2 డాక్యుమెంట్స్లో. బట్ ఈ నలుగురికి ఎవరికి సెల్లర్ ఎవరైతే రజనీ ఉన్నారో ఆ పర్సన్ పరిచయం లేదు, ఆవిడ ఎక్కడ ఉంటారో కూడా తెలియదు యాక్చువల్గా వీళ్ళకి. ఈ రజనీకి కావచ్చు, వాళ్ళ అల్లుడు లక్ష్మణ్ రావు ఎవరైతే సతీష్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నారో వాళ్ళకి కావచ్చు, సతీష్ గారికి కావచ్చు, పెద్దిరాజు గారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా అమౌంట్స్ పే చేయడం జరిగింది వాళ్ళు. మన ఇన్వెస్టిగేషన్లో తెలియంది ఏంటంటే ఈ సతీష్ కుమార్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఇలాంటివి ఇంకా కొన్ని చేశారు. ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోలీస్ అన్న వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కేసులో 13 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించామని శ్రీకాకుళం ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి తెలిపారు. 8 మందిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారని తెలిపారు. తగిన పత్రాలు లేకపోయినా రిజిస్ట్రేషన్ చేసినందుకు హిరమండలం సబ్ రిజిస్ట్రార్ బి అరుణను కేసులో చేర్చామని ఎస్పీ తెలిపారు. నకిలీ పత్రాలతో రెచ్చిపోతున్న గ్యాంగ్తో తమ్మినేని కుటుంబానికి సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ వెడ్డింగ్ టూరిజం కాంక్లేవ్లో మంత్రి పాల్గొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ నిర్వాహకులతో సమావేశమై చర్చించారు. ఏపీలో వెడ్డింగ్ టూరిజం విస్తరణకు ఉన్న అనుకూలతలు, రాయితీలను మంత్రి వారికి వివరించారు. సింగిల్ విండో విధానంలో అనుమతులకు హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఆంధ్రప్రదేశ్కు రావాలని వెడ్డింగ్ ప్లానర్లను కందుల దుర్గేష్ ఆహ్వానించారు. Andhra Pradesh is nowadays very much vibrant in taking up tourism activities, especially for the past 2 years. We have been developing the state in a very big way. The tourism sector has been accorded with industry status very recently. And now we are thinking seriously about the destination weddings also. Always for the destination weddings, Rajasthan is a role model. We do admit it and we take the inspiration from Rajasthan and in Andhra Pradesh also. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ట్రైనీ ఐపీఎస్గా శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి మరో ట్రైనీ మహిళను లైంగికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కర్ణాటకకు చెందిన ఓ మహిళ సివిల్ సర్వీసెస్కు ఎంపికై ప్రస్తుతం శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. జూన్ 23 నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి వాట్సాప్ నంబర్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నట్లు సదరు మహిళ ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యక్తిగత దూషణలు, అక్రమ సంబంధం ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాడని బాధితురాలు పేర్కొన్నారు. తన మొబైల్ ఫోన్ లాక్కొని వ్యక్తిగత సమాచారం తెలుసుకుని ఇబ్బందికి గురిచేశాడని, అంతేకాకుండా గదిలోకి లాక్కెళ్లి భయభ్రాంతులకు గురిచేసి ఫోన్ పాస్వర్డ్ సేకరించాడని వివరించారు. ఈ క్రమంలో మెడపై కత్తిపెట్టి బెదిరించినట్టు పేర్కొన్నారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించి వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించాడని ట్రైనీ ఐపీఎస్ వెల్లడించారు. ఆ దృశ్యాలను తన భర్తకు పంపి బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. లైంగిక ఆరోపణలపై ట్రైనీ మహిళ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి శిక్షణ సమయంలో సహచరులతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తప్పుడు సందేశాలతో పలువురిని మనోవేదనకు గురిచేశాడని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో చట్టపరంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి 2013లో కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించారు. సివిల్స్ పరీక్షల్లో 4 సార్లు వరుస విఫలమై 5సారి 360వ ర్యాంకు పొందారు. ఈ క్రమంలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇరాన్పై వరుసగా 9వ రోజు అమెరికా దాడులు చేస్తోంది. పోర్టు నగరాలు, సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేస్తుంది.
ఖుజేస్తాన్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. చాబహార్, బందర్ అబ్బాస్ నగరాల్లో బాంబులు పడ్డాయని తెలిపింది. వరుస దాడుల నేపథ్యంలో ఇరాన్ పౌరులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను నిర్వీర్యం చేసే వరకు దాడులు కొనసాగుతాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాక్లో ఇరాన్ డ్రోన్ను నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి తమ సైనికుడు ఒకడు మృతి చెందారని వెల్లడించింది. ఇరాన్తో యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి అమెరికా ఇప్పటి వరకు 17 మంది సైనికులను కోల్పోయింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంటున్నట్లు కువైట్ రక్షణ శాఖ తెలిపింది. బహ్రెయిన్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. హర్మూజ్ జలసంధిలో ఒమన్ తీరానికి 9 నాటికల్ మైళ్ల దూరంలో ఓ నౌక మంటల్లో చిక్కుకుందని బ్రిటన్ సైన్యానికి చెందిన యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఎక్స్లో పోస్టు చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవగాహన ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండకపోవటాన్ని పెద్దగా పట్టించుకోనని అన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించకుండా నిరోధించడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య జూన్ నెలలో తాత్కాలిక అవగాహన ఒప్పందం కుదిరింది. 14 పాయింట్లతో కూడిన ఎంఓయూపై ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే హర్మూజ్ కేంద్రంగా మళ్లీ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దాని నిర్వహణపై పట్టు సాధించేందుకు అమెరికా, ఇరాన్ ప్రయత్నించడంతో పరిస్థితులు మొదటికి వచ్చాయి. ఈ క్రమంలోనే ఇరాన్లోని మౌలిక సదుపాయాలను అమెరికా లక్ష్యంగా చేసుకోగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టెహ్రాన్ టార్గెట్ చేస్తోంది.